హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్, చిగురువ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటా టాపిక్ అనేది మీరు thumbnail లో చూసే ఉంటారు. బేసిక్గా కొద్దిగా ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, లేజర్ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ అవుతుంది, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఎంత మీకు ప్రైస్ చెప్తారు డెంటిస్ట్ అనేది చాలా ఇదనమాట. ఎప్పుడు కానీ లేజర్ థెరపీ, లేజర్ ఎక్విప్మెంట్తో మీకు ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ చేస్తున్నాము అంటే అది డబుల్ ద ఛార్జ్ ఉంటుంది. బ్లేడ్తో సగం ఛార్జ్ ఉంటుంది, దానికి డబుల్ ట్రిపుల్గా మనకు ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట లేజర్ ట్రీట్మెంట్. ఎందుకంటే అదొక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్రీట్మెంట్ వల్ల మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అది బేర్ చేయలేరు అనమాట. అది ల్యాక్స్లో ఉంటుంది కాబట్టి లేజర్ ఎక్విప్మెంట్ దాని తగ్గట్టుగా మీకు ఛార్జ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 7 సర్జరీస్ ఉన్నాయండి ఈ లేజర్ థెరపీ వల్ల. లేజర్తో చేసేవి ఒక 7 సర్జరీస్ ఉన్నాయి డెంటల్లో. సో ఆ 7 సర్జరీస్ ఏంటనేది వివరంగా నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, లేకపోతే మీకు అర్థం కాదనమాట. ఆ ట్రీట్మెంట్ ఒకవేళ ఫ్యూచర్లో మీరు చేసుకోవాలన్నా కూడా మీకు తెలుస్తుంది ఏంటి ఆ సర్జరీస్, ఏంటి ఆ ట్రీట్మెంట్, డెంటల్ ట్రీట్మెంట్ అనేది మీకు అవగాహన వస్తుంది అనమాట. సో బేసిక్గా అప్పట్లో ఏంటంటే ఈ డెంటల్ సర్జరీస్ బ్లేడ్తో కోసేసామా, స్కాల్పర్ బ్లేడ్తో కోసేసామా, ట్రీట్మెంట్ అయిపోయింది, కేలికతం అయిపోతుంది అనమాట అక్కడికి. దాని ద్వారా ఏంటి స్వెల్లింగ్ వస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది, ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హీలింగ్ కొంచెం లేట్గా ఉంటుంది, కుట్లేయాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట డిసడ్వాంటేజెస్. కొన్ని డిసడ్వాంటేజెస్. ట్రీట్మెంట్ అయితే పక్కాగా అయిపోతుంది, హీల్ అయిపోతుంది, అంతే. అదే బ్లీడింగు, స్వెల్లింగు, ఇన్ఫెక్షన్ కొంచెం ఉండడము, కొంచెం డిలేగా మానడము, వారం రోజులు అట్లా అవుతుంది అనమాట. సో అదంతా ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఉండవు. ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే లేజర్లో స్వెల్లింగ్ ఉండదు, ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ కాదు, అక్కడ వరకే లిమిట్ అయి ఉంటుంది, అనెస్థీషియా తక్కువ, అదే మత్తు ఇంజెక్షన్ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇది చూడంగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారేమో ఇంజెక్షన్ లేదంటే. కొందరికి ఇంజెక్షన్ అవసరం ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. పేషెంట్లో ఈ యాంగ్జైటీ ఉండదు, భయం అనేది ఉండదు. డెంటల్ డ్రిల్లింగ్ కూడా అదే మనకి పుచ్చు ఉండేది, కొంచెము క్రిముల్ని కూడా చంపడానికి ఈ లేజర్ తోడ్పడుతూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇవి కొన్ని అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అంటే మనకి ఈ లేజర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని కాదు, ఇదే బాగా కాస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఫిల్లింగ్ని ఇది తీయలేదన్నమాట. ప్లస్ 2 పళ్ళ మధ్యలో పుచ్చుందనుకోండి, అది కూడా కొంచెం తీయడానికి అవ్వదన్నమాట. ప్లస్ ఈ క్రౌన్ని రిమూవ్ చేయడము, క్రౌన్ని మనం పళ్ళని అరగదీసి క్యాప్ ఫిక్స్ చేయడము, అవన్నిట్లో ఈ లేజర్ తోడ్పడదు. సో కొన్ని డిసడ్వాంటేజెస్ లేజర్ ద్వారా. బేసిక్గా కాస్టే అండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ అదొకటి వెనకడుగేస్తారు పేషెంట్స్. లేదు ఇంకా పెట్టుకోగలుస్తారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సిటీలో బాగా చేస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పేశాను. సో ఎలాంటి సర్జరీస్కి మనం లేజర్ థెరపీ అనేది యూస్ చేస్తాం. ఫస్ట్ టైం వచ్చి ఫ్లాప్ సర్జరీ అంటే చిగురు సర్జరీ. చిగురు రక్తం రావడము, స్మెల్ రావడము, ఎముక అరుగుదల ఉండి పళ్ళు ఊగులాడుతుంటే అలాంటి వాళ్ళకి పళ్ళ స్పేస్, ఈ చిగురు ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళ స్పేసెస్లో కూడా ఏర్పడతాయి అన్నమాట. సో అలాంటి కేసెస్లో మనము ఈ ఫ్లాప్ సర్జరీ కేసెస్లో మనం ఈ లేజర్ థెరపీ అనేది వాడతాము. ఈ లేజర్ పాస్ చేస్తే అందులో ఉన్న డెడ్ గమ్ టిష్యూ కానీ బ్యాక్టీరియా కానీ చనిపోతాయి. సో అది ఒక అడ్వాంటేజ్ లేజర్తో. అలాగే సెకండ్ ఏమొచ్చి జింజవల్ ఎన్లార్జ్మెంట్. చిగురు వాపులు ఉంటాయి, ఈ ఫిట్స్ మెడిసిన్స్, కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ ఇలాంటి కొన్ని తీసుకుంటే చిగురు ఎన్లార్జ్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో ఉన్నాయి జింజవల్ ఎన్లార్జ్మెంట్, దాని వీడియో తీసి ఐకార్డ్లో వదిలేస్తాను చూడండి. అలాగే క్లిప్ పెట్టుకున్న వాళ్ళకు కూడా చిగురు వాపులు వస్తాయి. సో వాళ్ళకు కూడా ఈ లేజర్ థెరపీ ద్వారా కట్ చేయొచ్చు. చిగురులో ఎపిలిస్ పయోజెనిక్ గ్రాన్యులోమా అనేది చిన్న లావుగా స్వెల్లింగ్ వస్తుంది అనమాట ఒక్క ఏరియాలో. అది ట్రామా వల్ల రావచ్చు, దానికి ఇటియాలజీ తెలియదు, దేని ద్వారా రావచ్చు. అది కొంచెం ఏరియాలో గార ఎక్కువ ఉన్నా, కొంచెం ఏమైనా ఇంజురీ జరిగిన చిగురికి అట్లా వాపులాగా వస్తుంది. ఫోటోలో చూడండి. సో ఎపిలిస్ ఆర్ పయోజెనిక్ గ్రాన్యులోమా ఆర్ గమ్ స్వెల్లింగ్ అని అంటారు.
సో అవి వచ్చినా ఈ లేజర్ థెరపీలో తీసేయచ్చు. రూట్ కెనాల్ థెరపీలో కూడా వాడతారు మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి. సో ఫ్లాప్ సర్జరీ, జింజవల్ ఎన్లార్జ్మెంట్స్, ఈ జింజవల్ స్వెల్లింగ్లు, రూట్ కెనాల్ థెరపీ, మ్యూకోసిల్ కూడా నా వీడియోలో ఉన్నాయి, నా ఛానల్లో వీడియో ఐకార్డ్లో వదిలేస్తాను చూడండి. మ్యూకోసిల్ అంటే ఏంటి, లిప్ మీద వస్తుంది, అప్పుడప్పుడు నాలుక కింద వస్తుంది బాగాన. సో అది మనం స్కాల్పెల్తో తీసేయచ్చు లేదా లేజర్ థెరపీతో చేయొచ్చు. ఇంకోటి ఈ పుచ్చు కూడా కొంచెం తీయొచ్చు అనమాట, హార్ట్ టిష్యూ లేజర్తో తీయొచ్చు. ఇంకా ఏమన్నా మౌత్లో లెజన్స్ ఉంటాయి, క్యాంకర్ సోర్స్ అని, ఆ లెజన్స్ నాలుక మీద, బుగ్గలో, చిగురు మీద ఏమన్నా స్వెల్లింగ్లు ఉన్నా ఈ లేజర్ థెరపీతో మనం తీయొచ్చు. సో ఇది 7 కండిషన్స్ అండి. అలాగే జింజవల్ డీపిగ్మెంటేషన్ అంటే చిగురు నల్లబడితే దాన్ని కూడా మనం లేజర్తో పాస్ చేసేసి ఒక 3-4 వెంటనే 2 డేస్లో మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఆ బ్లాక్ అనేది పోయి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్గా మన చిగురు కనిపిస్తుంది, పింకిష్ కలర్లో, సారీ. సో ఇవ్వండి లేజర్ థెరపీ వల్ల చేసే ఈ 7 సర్జరీస్. సో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ లేజర్ థెరపీ బేసిక్గా చాలా రేంజెస్ ఉంటాయి. కాస్ట్ 2 లక్షల్లో ఉంటుంది, 7 లక్షల్లో ఉంటుంది, 12 లక్షల్లో ఉంటుంది, 15 lakhsలో ఉంటుంది. హార్ట్ టిష్యూ లేజర్ అని ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ లేజర్స్ ఉంటాయి. సాఫ్ట్ టిష్యూ లేజర్ అంటే మెత్త భాగాన మనము లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. మెత్త భాగాన అంటే ఏంటిది, చిగురులో ఫ్లాప్ సర్జరీలో అయితే కానీ, చిగురు వాప్ అయితే కానీ వాటిలో కట్ చేయడానికి పనికొస్తుంది. ఒక్కొక్క పంటి దగ్గర, చిగురు దగ్గర స్వెల్లింగ్ ఉండేది, ఎపిలిస్ ఆర్ పయోజెనిక్ గ్రాన్యులోమా, ఇలాంటి కండిషన్లో ఇది సాఫ్ట్ టిష్యూ లేజర్ యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా లెషన్స్ నాలుక పైన కానీ, బుగ్గలో కానీ ఒక స్వెల్లింగ్ లాగా వస్తే అది కూడా తీయడానికి తోడ్పడుతుంది ఈ లేజరు. ఇవన్నీ సాఫ్ట్ టిష్యూ లేజర్. ఇంకా హార్ట్ టిష్యూ లేజర్ ఏమొచ్చి మనకి పంటిలో పుచ్చుని కొంచెం తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రూట్ కెనాల్ థెరపీలో కూడా హార్ట్ టిష్యూ లేజర్ అనేది యూస్ చేస్తాము. సో మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక, మీరు సిటీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఎటువంటి రికరెన్స్ అంటే ఇప్పుడు నేను మ్యూకోసిల్ అనేది చెప్తాను. లోవర్ లిప్లో ఒక సాఫ్ట్ పెయిన్లెస్ గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట. అది పెయిన్ ఉండదు, ఇట్లా అనుకుంటూ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, తినేటప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది. అది నెల రోజుల దాకా ఉంటుంది, తగ్గదు. అదే తగ్గిపోద్దులే అని నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి మ్యూకోసిల్ వీడియో చూసి. సో అది తగ్గదండి. అదేందుకంటే అది మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను, లాలాజలం గ్రంథము డక్ట్ బ్లాక్ అవుతే అలాగా గడ్డలాగా వస్తుంది, లోవర్ లిప్ కానీ అప్పర్ లిప్ కానీ. అదే కానీ ఏదైనా ఇంజరీ జరిగినా కూడా, దెబ్బ తగిలినా కూడా లిప్కి అప్పుడు కూడా కొరుక్కోవడం వల్ల అట్లా కూడా మ్యూకోసిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తే మాత్రం ఈ రికరెన్స్ రాదు, మళ్ళీ రాదు. అదే బ్లేడ్తో కట్ చేస్తే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ 7 ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీలో అయితే కానీ, మీ రిలేటివ్స్ అయితే కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు, చేసుకోవచ్చు. నేను మళ్ళీ తిరగలేను, మళ్ళీ వస్తే నేను తిరగలేను అనుకున్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా చిన్నప్పటి నుంచి పెద్ద వయసులో ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఇది ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు, రాకపోవచ్చు. రావాలని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన వాళ్ళు ఈ లేజర్ ట్రీట్మెంట్తో చేసుకోండి. రాని వాళ్ళు ఇంకా హ్యాపీ. సో ఈ లేజర్ ట్రీట్మెంటా బ్లేడ్తో కట్ చేసుకుంటారా? బ్లేడ్తో కట్ చేసుకున్నా కూడా దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లేజర్తో చేసుకున్నా 80% అడ్వాంటేజెస్ ఉంటాయి, 20% డిసడ్వాంటేజెస్. ఆ 20%లో మెయిన్ ఏంటి ప్రాబ్లము? డబ్బులు ఎక్కువ, ప్రైస్ ఎక్కువ. సో ఇదండి, దీన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మీరు చేసుకోండి. మీ దగ్గర ఉండే డెంటిస్ట్ని సలహా తీసుకొని, అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోండి. సో దిస్ డాక్టర్ పివి నరసింహారావు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసినప్పుడు. సో దిస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.